ఒక మంచి సంఘటన ఉన్నది. ఏందనంటే తెలంగాణలో కులగన ఉన్నది. దానికి రాహుల్ గాంధీ ట్వీట్ కొడుతున్నాడు. శబాష్ తెలంగాణ అంటున్నాడు. ఇక కులగన చేస్తే అదవుతుందని అంటున్నాడు. శాసనసభ సమావేశాలలో కూడా ఆల్ పార్టీ మీటింగ్లు దీనికి ఒప్పుకున్నాయని అన్నట్టు, అన్ని పార్టీలు దీనికి రాజముద్ర వేసినట్టు, బీసీ వర్గాలల్లో కూడా దమాషా పద్ధతిలో రిజర్వేషన్ ఇవ్వాలని అంటూ, అంటే జనాభా ప్రాతిపద్యాన ఎంతైతే పాపులేషన్ ఉంటుందో దమాషా పద్ధతి అంటే అదే పద్ధతిగా రిజర్వేషన్లు కల్పించాలనని, 50% సీలింగ్ ఉంటే కూడా మేము తీసి పడదొప్పుతామనని, దేశానికి ఉపయోగపడేది కేవలం కులగణనే అని, అభివృద్ధి కాదనని, రిజర్వేషనే సూపర్ అని, మెరిట్ వేస్ట్ అనని, ఎంబీసీలకు ఘోరమైన అన్యాయం జరిగింది, ఓబీసీలకు ఘోరమైన అన్యాయం జరిగిందని అంటూ కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం ఈ కులగన ఎక్సెట్రా ఈ రాజకీయాలల్లో ఒక పెద్ద చర్చ తీసుకొని వచ్చేసింది కాంగ్రెస్. బట్ కాంగ్రెస్ నాకు చెప్పంది ఏంది అని అంటే, మళ్ళీ బీహార్లో కులగన చేసినాం, వాళ్ళు 50% సీలింగ్ కూడా తీసేస్తానన్నారు, మొట్టికాయలు వేసి టొంగలు కొట్టింది పాడు మన అలహాబాద్ కోర్టు, బీహార్ కోర్టు అనుకుంటా, బీహార్ హైకోర్టు 50% సీలింగ్ అయ్యా జాగిరా ఎడికేం తీస్తామని అన్నది. మళ్ళీ దీనికి ఏమైనా ఆన్సర్ చెప్తాడా అని అంటే ఫేక్ గాంధీ జిలేబీ గాంధీ చెప్పడు. కర్ణాటకలో నువ్వు కులగన చేసినావు, కర్ణాటకలో కులగన చేసిన తర్వాత నువ్వు మళ్ళీ ఇంప్లిమెంట్ చేసినావా? చేయలే. మళ్ళీ ఆడ చేయండి ఈడ చేసి దేశానికి దిక్సూచి తెలంగాణ ఎట్లయితుంది రాబాయి అని చెప్పి అడుగుతుంటే నువ్వు చెప్పవు. నేనేమో రేవంత్ అన్నని గెలిపిద్దామని అనుకుంటున్నా, విమర్శ చేస్తేనేమో మళ్ళా నేను పార్టీ మారినట్టు అవుతుంది. మరి రేవంత్ అన్నని నేను గెలిపించుకోవాలన్న ఉద్దేశం నాదా? పొన్నం ప్రభాకర్ అన్న కూడా అంటే నాకంటే ఇష్టమాయే, ఆయన పాపం ఆడ పోయి భూమంతా తొక్కితో కాడొస్తాను అంటాడు. మళ్ళీ వేరే దేశాలలో పోయి కులగన చేసి వస్తున్నాను మాత్రం చూసిరాడు. కేవలం హిందువులకే కులగన, క్రిస్టియన్లకు ముస్లింలకు అలా దాంట్లో జాతులు లేవు, మాకే ఉంటాయి. ఎందుకు ఉంటాయో నాకు అర్థం కాదు. మళ్ళా మీ జాతీయంద్ర నాయన అని అంటే వాళ్ళకు బగబగ మంటలేస్తుంది, 7 మూడేసుకొని గిటార్ కొట్టుకుంటారు. సరే జర్రా మా ఆశలు చిగురించినాయి. మొన్న మహేష్ అన్న మాట్లాడిండు, టీపీసీసీ ప్రెసిడెంటు, మా రాహుల్ గాంధీది భారత కులం అని చెప్పిండు. ఖేల్ ఖతం, ఆడనే కులగని ఎందుకు? ఇంకా భారత కులం రాహుల్ గాంధీది అయితే నేను కూడా మీ కులమే, జై రాహుల్ గాంధీ, చలో డన్. ఫస్ట్ టైం గిరీష్ గారి నోట్లో వచ్చింది. అయిపోయా, నువ్వు భారత కులం అని అన్నప్పుడు నీ మతం హిందుత్వ, ఈ మైనారిటీ మేనిఫెస్టో తీసేద్దాం, సింపుల్. ఎందుకంటే నేను కులేయాం చిత్రగుప్తులే చెప్తున్నా, నా మతం హిందుత్వ, నా జాతి భారతీయత, ఇష్యూ క్లోజ్. ఈ కులగన ఎందుకు? సరే కులగన అని మాట్లాడుతున్నావు కదా, నేనేమంటున్నా ఎస్సీ ఎస్టీ ఓబీసీలో మిస్ ఇండియా పెజెంట్లలో నువ్వు రిజర్వేషన్లు మాట్లాడతావా? ఈ ఓబీసీలు ఎంతమంది ఉన్నారో నేనేమంటున్నా అంటే, నీ కాంగ్రెస్లో ఫస్ట్ నువ్వు అందరికీ న్యాయం చేసినావా? అద్దంకి దయాకర్కి ఏం న్యాయం చేసినావు చెప్పు. నిన్నాగమని వచ్చిన కోన్కిస్కా గొట్టంలో అందరికీ పదవులు దొరికే కాంగ్రెస్లో, అద్దంకి దయాకర్ మీ మనిషా కాదా? మీకేం చేసినావు చెప్పు. ఇప్పుడు నా నోట్లు ఎందుకు గెలుక్కున్నాడు? కానీ ఇది జర మాట్లాడనీకే మన దగ్గరికి భారతీయ జనతా పార్టీ కార్పొరేటరు మన శ్రవణన్న మన దగ్గరకు వచ్చిండ్రు. సో నేను ఆయనని జర సాధారణంగా ఆహ్వానిస్తున్నా. మైకి బేట అన్న, నమస్తే, జై శ్రీరామ్. శ్రవణన్న మైకిరా. యా, ఇది దేశానికి దిక్సూచి అంటారు శ్రవణన్న. ఇక నేనేం మాట్లాడా, ఎందుకంటే నేను మా రేవంత్ అన్న పక్షాననే ఉంటా. నాకు కూడా చాలా ఇష్టం రేవంత్ అన్న, అందుకే తెల్లారు లేసి అన్న బుక్ పట్టుకొని తిరుగుతున్నా, అన్న ఫోటోని జోబులో పెట్టుకొని తిరుగుతున్నా. తెల్లారు లేసి పొద్దున నేను మొక్కేది కూడా మా రేవంత్ అన్ననే. మేము వచ్చేటప్పుడు కూడా రేవంత్ అన్న తమ్ముడు ఇంటి ముంగడికి వెళ్ళి వచ్చిన, ఇంకా కులగొట్టిరా లేదా హైదరాబాద్లో అని చూసుకుంటూ వచ్చేటప్పుడు కూడా. అదే హైడ్రా కాదన్న, రేవండ్రా. హైడ్రా అయిపోయింది, హైడ్రా ఎప్పుడో పోయింది, రేవండ్రా. ఇప్పుడు టౌన్ ప్లానింగ్ లో ఇన్ని అవినీతి అక్రమాలు పెద్దవి జరుగుతున్నా కూడా, లాస్ట్ టైం కూడా మనం కేబీఆర్ పార్క్ లాంటివి డిస్కస్ చేసినాం, వాసవి లాంటివి డిస్కస్ చేసినాం, అనే చేసినాం. అవన్నీ పక్కన పోయినాయి. ప్లానింగ్ కూడా చేయాల్సిన పని పక్కన పోయింది. హైడ్రా మాత్రం ముందుకు వచ్చింది. లేక్ ప్రొటెక్షన్ చేయాల్సిన వాళ్ళు అక్కడ అనుకుంటారు లేక్ పక్కన ఏది కంపార్ట్మెంట్లు వేసుకొని హైడ్రా వచ్చింది. లేక్ ప్రొటెక్షన్ ఉండదే శ్రవణన్న, రేవంత్ రెడ్డి ప్రొటెక్షన్ ఉంటుంది, రాహుల్ గాంధీ ప్రొటెక్షన్ ఉంటుంది, ప్రియాంక వాడ్రా ప్రొటెక్షన్ ఉంటుంది. వీళ్ళు చెరువుల పేర్ల మీద అది నేను మొన్ననే ఒక పాట పాడినాం కదన్న, మన ఆకుల సతీష్ అన్న వస్తే, ఎటో వెళ్ళిపోయింది మనసు అని చెప్పి ఆనాడు నాగార్జున గారు వాడిండ్రు. నిన్నే పెళ్ళాడతల చెరువును చూపిస్తా అని చెప్పి ఎటో వెళ్ళిపోయింది చెరువు
అని చెప్పి ఈయన వాడుతున్నాడు. సతీష్ అన్న చాలా ఫైట్ చేసిన దాంట్లో నేను కూడా ఉన్నప్పుడు. సో మన టాపిక్ ఇక్కడికి వద్దాము. మన ఈ సర్వేలా మీ అభిప్రాయము, మీ పర్సనల్ ఒపీనియను ఆర్ టు దట్ మ్యాటర్ ఏం జరిగింది, ఏం జరగబోతుంది? మీరు ఆల్రెడీ కొన్ని చిన్న మీ క్లిప్పింగ్స్ నా దగ్గరకు వచ్చినాయి. మీరు గంభీరమైన ఆరోపణలు చేసిర్రు. నేను మీ స్లైడే పెడతా, ఎందుకంటే మీరు మాట్లాడారు కాబట్టి అది మీకు తెలుస్తుంది ఖచ్చితంగా. సో మీరు ఒక గంభీరమైన ఆరోపణ చేసిరు, ఏంటంటే సర్వే పేరుతో తెలంగాణ ప్రభుత్వంలో హిందువులను ముస్లింగా మార్చే యత్నం జరుగుతుంది, సాక్ష్యం ఇదే అని చెప్పి పెట్టిండ్రు. పలు పెద్ద ఛానళ్ళల్లో కూడా మీవి అందులో పెట్టిండ్రు. ఇన్ఫ్యాక్ట్ నేనే మీకు క్షమాపణ చెప్పాలా, 1 day లేట్ అయినా నేనే మిమ్మల్ని పిలుచుడ్లా. సో మీ ఉన్నాయి, నేను మిమ్మల్ని లేట్ పిలిచినందుకు ఫస్ట్ క్షమాపణ చెప్తున్నానా? అసలు హిందువుని ముస్లింని ఎట్లా మార్చిర్రే? చాలా చక్కగా. సరే, 2 నిమిషాలు నేను సబ్జెక్ట్ గురించి గంభీరంగా మన ప్రేక్షకుల కోసం, ఈ హిందూ సమాజం కోసం, తెలంగాణ ప్రజల కోసం చెప్తున్నా. దయచేసి అందరూ కూడా వినాలని నేను కోరుతా ఉన్నాను. సర్వే చేసిర్రు. సరే, సకల జర్నుల సర్వే అప్పుడు చేసిర్రు, 10 ఏళ్ల క్రితం చేసిర్రు. SKS సర్వే చేసిర్రు. ఆ డేటా ఇప్పటివరకు బయటికి తీసుకురాలేదు. నౌ యాజ్ ఎ ఇంజనీర్ నేను ఏదైనా ఒక డేటాని బిల్డ్ చేయాలి అంటే ఎగ్జిస్టింగ్ డేటా మీద ఆన్ టాప్ ఆఫ్ దట్ మనం బిల్డ్ చేయాలి బేసిక్లీ ఫండమెంటల్గా. అది చేయలేదు, పక్కన పెట్టండి. ఇప్పుడు 10 ఏళ్ళ తర్వాత కొత్త డేటా తీసుకున్నారు కదా. ఇప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత సరే దాదాపు 2 నెలల కార్యక్రమాన్ని పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగాన్ని స్తంభింపజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నారు. సరే, ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్న రోజు కూడా నేను చెప్పిన, ఫస్ట్ డే చెప్తే కాంగ్రెస్ వాళ్ళు అన్నారు నేను కావాలి అని. నేను అంటున్నా, ప్రజాపాలన పేపర్లెస్ ట్రాన్సాక్షన్స్ జరగాల్సిన రోజున పేపర్లని రోడ్డు మీద తీసుకొచ్చి, మున్సిపల్ ఎంప్లాయీస్ని రోడ్డు మీద తీసుకొచ్చి, ప్రజలందరినీ కూడా రోడ్డు మీద తీసుకొచ్చి కోట్ల రూపాయలతోటి పేపర్ అంటే వీళ్ళ టైంని వేస్ట్ చేస్తూ, వాళ్ళ టైంని వేస్ట్ చేస్తూ పేపర్ల మీద మొత్తం కూడా నింపుకొని ఆ పేపర్ని తీసుకెళ్ళి ఫ్లైఓవర్ల కింద పడేసారు. ఈ పేపర్లను మళ్ళీ రీమేక్ చేయడం కోసం, స్కాన్ చేసుకోవడానికి ప్రతి సర్కిల్లో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టారు. ఇంత చేసిన తర్వాత అనేక మంది జర్నలిస్టులు కూడా డేటా డైరెక్ట్ ఆన్లైన్లో లేవు. ఈ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనేది ఈ స్టేట్కి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్లన్నీ కూడా మేనేజ్ చేస్తుంది. దాంట్లో ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వలేదు, కనీసం బేసిక్ ఫండమెంటల్ నాలెడ్జ్ కూడా లేక. అంటే ఒకవేళ డేటా మిస్ అయితే ఆ రిసిప్ట్ అక్నాలజ్మెంట్ పెట్టుకొని వాళ్ళది రీఅప్లోడ్ చేసేటువంటి ఆప్షన్ కూడా ఇవ్వలేదు. అట్లా అనేక మంది స్కాములుగా మారిపోయినాయి. ఎవరికి కూడా అక్కడ అంటే ఎవరికైతే డబుల్ బెడ్రూమ్లు రావాలో, ఎవరికైనా గ్యాస్ సిలిండర్లు, ఉచిత విద్యుత్ రావాలో ఇవన్నీ కూడా ఏవి రాలేదు. అంటే ఆల్రెడీ శాంక్షన్ అయినవి రాలేదు. ఇప్పుడు అంటే డబుల్ బెడ్రూమ్స్ గతంలో శాంక్షన్ ఎలక్షన్స్ ముందు ఏవైతే ఇచ్చిర్రో అవి పక్కన పోయినాయి. ఈ ప్రజాపాలన లోపల ఏవైతే వాళ్ళకి గ్యాస్ కనెక్షన్లు లేకపోతే కరెంట్ బిల్ కూడా లేకపోయాయి. నేను అదే అడిగినా. నేను డే 1 రోజు నేను చెప్పింది ఏంటంటే, నిజంగా రేషన్ కార్డే ప్రామాణికమైనప్పుడు ప్రతి ఒక్క స్కీమ్కి నువ్వు ఇవ్వాల్సింది ఫస్ట్ రేషన్ కార్డు. తర్వాత నువ్వు ఏదైనా రేషన్ కార్డుతో నీకు డేటా వస్తుంది కదా, కంప్లీట్ డేటా ప్రజలు ఇస్తున్నారు. ప్రజాపాలనతో ఏ విధంగా ఇచ్చారో ప్రజలు ఇస్తున్నారు. అవి ఇవ్వకుండా ఈరోజు అప్లికేషన్ తీసుకెళ్లి ఫ్లైఓవర్ల కింద పడేసి దానికి లక్షల రూపాయలు పెట్టి భారీ స్కామ్ ఇది. ఎందుకంటే ప్రతి సర్కిల్లో 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు ఇలా ఖర్చు పెట్టి మరి దాన్ని ఇమేజ్ స్కానింగ్ చేసారు. ఓ మొబైల్ యాప్ ఇచ్చి ఉండాల్సింది, మీ సేవలో అప్లోడ్ చేయమని చెప్పాల్సింది. లేదా మున్సిపల్ ఆఫీస్ కౌంటర్లలో, ఎంఆర్ఓ ఆఫీస్ కౌంటర్లలో పెట్టుకొని అక్కడ ఎంప్లాయీస్ని 10 మందిని అక్కడే కూర్చోబెట్టి అక్కడ వచ్చి అప్లికేషన్ ఇచ్చి తీసుకోవాల్సింది. ఇవన్నీ చేయకుండా రోడ్డు మీద తీసుకొచ్చి ఆర్భాటం చేసి ఈ పేపర్లని, చెట్లను కొట్టేసిన పేపర్లతోటి 6 పేపర్లు మళ్ళీ రోడ్డు మీద తీసుకొచ్చి ఇంత నాన్ సెన్స్. అంటే ఒక అవగాహన లేనటువంటి ప్రభుత్వము ఈరోజు ఇంత ఘోరమైనటువంటి పని చేస్తుందంటే మీరు చెప్పాలి. ఈరోజు నేను గ్రౌండ్లో సర్వే పోయినప్పుడు చాలా రకాల బుక్కులు తీసుకున్నా. 2 చెప్తున్నా సింప్లిఫై చేయడానికి. 2 రకాల బుక్కులు నా దగ్గర ఎన్యూమరేటర్స్ దగ్గర ఉంటాయి. ఒకదానికి బ్లూ మార్క్ ఉంది చూడండి, మీరు గుర్తుపడితే. ఇది కొత్తది ఉంటుంది బేసికలీ. దీంట్లో ఇండెక్స్ కూడా సేమ్ క్వాలిటీ డిఫరెన్స్ ఉంటుంది. లేకపోతే నాకు తెలియదు, ప్రభుత్వము ఒక డేటాని ఒక ప్రామాణికంగా ఒక సర్వే నిర్వహిస్తున్నప్పుడు దానికి ఒక కాంట్రాక్ట్ ఇస్తుంది ఒక ఏజెన్సీకి, ఒక ప్రింటింగ్ దగ్గరనో లేకపోతే ఇంకోలోకి ఇచ్చినప్పుడు ఒకే స్టాండర్డ్, ఒకే డేటా ఫార్మాట్ మెయింటైన్ చేయాలి. 4 రకాల స్టాండర్డ్లు, 4 రకాల క్వాలిటీలు, 4 రకాల డేటాలతో ఏ విధంగా ప్రింట్ చేస్తారు. ఇక్కడ ఒక డిఫరెంట్ ట్యాబ్లెట్ ఉంటుంది, ఇక్కడ ఒక డిఫరెంట్. సరే, దీని క్వాలిటీ పక్కన పెడితే ఈ డేటా చూడండి ఒక్కసారి. మీరు ఈ డేటా చూడండి అన్న. దీంట్లో ఇది మీకు ఒకసారి మనం దీంట్లో చూస్తే, ఇక్కడ చూస్తే దీంట్లో మతానికి సంబంధించిన వివరాలు సేమ్ థింగ్. ఇంకో దాంట్లో మీరు చూడండి మతానికి సంబంధించిన వివరాలు. ఒక బుక్లో ఇది ఉంటుంది, ఒక బుక్లో ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ ఇంటికి వస్తాడు, మీరు మీ మతం ఏంది అని అడుగుతాడు. మీరు ఏం చెప్తారు? నేను హిందూ భయ్ అంటారు. అంటే ఎంత అలా కోడ్ వాడు ఏం వేసుకోవాలా? కోడ్ 1 అని వేసుకోవాలా కదా. కానీ వాడు ఏం చేస్తాడు? ఇంకో బుక్లో ఉన్నాడు, హిందూకి ఇక్కడ ఏముంది? 2 ఉంది. వాడు ఏం చేస్తాడు? కోడ్ 2 వేస్తాడు. కానీ ఆ కోడ్ 2 ఎవరికి ఉంది? ఇక్కడ ఇస్లాం. అంటే నీ కౌంట్ ఎక్కడ పోతుంది?
అంటే 2 బుక్లు ఫిల్అప్ చేస్తారా వచ్చినప్పుడు వాళ్ళు? అదే అన్న, కొంతమంది ఈ బుక్కులు, కొంతమంది ఆ బుక్కులు. మీకు అర్థమై కన్ఫ్యూజ్డ్, అంటే ప్రభుత్వం చేస్తున్న కన్ఫ్యూజన్. అది మళ్ళీ ఎంట్రీ చేసేటప్పుడు ఇది కన్ఫ్యూజన్ కాదు, డెలిబరేట్ అని నేను ప్రూవ్ చేసే ప్రయత్నం మీకు లాస్ట్ లో చెప్తా. అబ్సల్యూట్లీ కదా, కరెక్ట్ ఇది షాప్. ఎందుకంటే ఇక్కడ ప్రజలకు ఒకటి తెలుసుకోవాల్సింది, ఇక్కడ ముంగర నేను ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ అన్న చెప్పే ప్రకారము ఒక బుక్లోనేమో కోడ్ హిందూది 1 అని ఉన్నది, ఇంకొక దగ్గరనేమో ఇక్కడ కోడ్ 2 అని ఉన్నది. ఈ బుక్ అనేది ఫైల్ చేసి పెట్టుకొని సంవత్సరాలు ఉంటే ఎలుకలు కొరికిపోతే ఒకరోజు కాలిపోయిన ఏం చెప్తారు మళ్ళీ సర్వే చేయడానికి. దీన్ని ఏం చేస్తారు, దీన్ని ఖచ్చితంగా డిజిటైజ్ చేయాలి. దీన్ని డిజిటైజ్ చేసేటప్పుడు వాడు ఆయనకు ఆప్షన్ 1, 2 అనే ఉంటుంది, లేదా బుక్ 101, బుక్ 202 అనేది ఉండదు కదా అన్న. దీంట్లో అది ఒకటే ఉంటుంది. వాడు ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తాడు హిందూ అని అన్నప్పుడు. కరెక్ట్. వాడు హిందూ దగ్గర అది చేసిండు అనుకో, హిందూ ముస్లిం అయిపోయాయి. అన్న ముస్లిం మాత్రం ముస్లిమే ఉంటాడు. దీనికి ఇంకా ఇప్పుడు దీని తర్వాత కంటిన్యూషన్ షాకింగ్ ఫ్యాక్ట్ కూడా మీకు యాడ్ చేసి చెప్తా, దీనికి ప్రూఫ్గా చెప్తా. ఇది ఉందా? కానీ ఇంకొకటి మీరు మర్చిపోయారు, ఈడ నేను చెప్తున్నా, ఈడ హిందూ అని 01 అని ఉన్నది, ఈడ హిందూ అని 02 ఉన్నది, బట్ ఇస్లాం మాత్రం 02 అనే ఉన్నది. ఈడ ఇస్లాం 03. అయితే ఇస్లాం కూడా పోతుంది అంటే వాళ్ళ ఫండమెంటల్ టార్గెట్ ఏంటంటే దిస్ ఈజ్ ఆల్ ఫండెడ్ బై ఏ ఫారెన్ ఏజెన్సీస్. నేను చెప్తున్నాను, ఇది ఈరోజు ఫ్యాక్ట్ నేను చెప్తున్నాను. నా అనుమానము, ఈ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి విదేశీ శక్తుల డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బుతోటి ఈ సర్వే నడుస్తుంది. హిందువుల సంఖ్యను తగ్గించి చూపించే ప్రయత్నం, ముస్లింల సంఖ్యను పెంచి చూపించేటువంటి ప్రయత్నం ఫారెన్ ఫండెడ్ ఏజెన్సీ తోటి కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనేది నా స్ట్రైట్ ఆరోపణ. ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చారు నా ఇంటికి, ఇది నేను చేయను. పోలీసు వాళ్ళు వచ్చారు, మొత్తం చెక్ చేసుకున్నారు, మొత్తం ఫోటోలు తీసుకున్నారు, మీద ఆఫీసర్లు పెట్టుకున్నారు. ఇప్పుడు అవసరం అనుకుంటే ఏ విధంగా మళ్ళీ ఒకసారి ఫేక్ అంటూ ఈ బుక్ నేనే కొట్టానని చెప్తూ మళ్ళీ ఒక ఫేక్ కేసు మళ్ళీ ఒక్కసారి జైల్లో కూర్చోబెట్టేటువంటి ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఏ విధంగానైతే ముత్యాలమ్మ టెంపుల్లో అమ్మవారి విగ్రహాన్ని కూలగొడితే 307 అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టిర్రో, ఏ విధంగా ఆ రోజు ఓవైసీ ఒక బీజేపీ మహిళా క్యాండిడేట్ని నోటికి వచ్చినట్టు ఒక చెప్పలేనటువంటి బూత్ మాట్లాడితే నేను ప్రశ్నిస్తే ఆ రోజు ఏ విధంగా కేసు పెట్టి ఆ రోజు జైలు పంపించారో, ఇదే మళ్ళొక్కసారి జైలుకి పంపించేటువంటి ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఇది ఫారెన్ ఫండెడ్ యాక్టివిటీ అని నేను 100% చెప్తాను, నేను ప్రూఫ్ చేస్తాను. నేను కాదని చెప్పమని రాష్ట్ర ప్రభుత్వాన్ని దమ్ముంటే మరి నేను అడుగుతున్నా, నాకు కూడా బాధ అనిపిస్తుంది. మీరు అన్నట్టుగా నేను కూడా భారతీయ జనతా పార్టీ కమిటెడ్ కార్యకర్తనే, కానీ మనోళ్ళు కూడా దీనిపైన ఎందుకు ఇంత సీరియస్ యాక్టివిటీ తీసుకుని ఎందుకు మాట్లాడట్లేదు నాకు అర్థమైతలేదు. ఇది చూడండి, ఈ కులాన్ని చూడండి అన్న, ఇదే బుక్లో బీసీకి ఇక్కడ ఓసీకి ఏముందన్న 4 అంతే కదా, ఇంకో బుక్లో ఏముందన్న 5. అంటే ఈ బుక్ తీసుకొచ్చినాడు నువ్వు ఓసీ అన్నప్పుడు ఏం రాస్తాడు 5 రాస్తాడు, అంతే కదా. ఎస్సీ ఎస్టీ ఓబీసీలు అందరూ ఎగిరిపోతారు, ఇక్కడ అయిపోయి కథం, హోర్డింగ్ మొత్తం పోతుంది కథం, అంతే కదా. అంటే ఓసీలు బీసీలు అవుతారు, బీసీలు ఓసీలు అవుతారు, బీసీలు ఎస్టీలు అవుతారు, ఎస్సీలు ఎస్టీలు అవుతారు, అంటే మొత్తం కులగణన మొత్తం నాన్సెన్స్ అయిపోతుంది. అవును, అయినా సరే ఇది అయిపోయిన తర్వాత మీకు ఇంకో షాకింగ్ ఫ్యాక్ట్ చెప్తారు, నవ్వుకోవాలి మీరు అందరూ కూడా. నేను ఆ రోజు వీడియో పెడుతూనే చెప్పిన, ఇది కాగానే ప్రభుత్వం వచ్చేస్తుంది, ఇంకో ఇది పాత బుక్, ఇది కొత్త బుక్, ఇది ముందు తెచ్చినాం, ఇది ఇప్పుడు తెచ్చినాం, ఇట్లా చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇలా తెలివిలో మీరు అన్నట్టు ఫేక్ గాంధీ లేదన్న, దమాక్ పనిచేయదు కదా. వీఆర్ ఆల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, మనం చదువుకున్న వాళ్ళం సాఫ్ట్వేర్. నేను చెప్తున్నా ఒక చిన్న ఆర్ట్ చెప్తాను, మనము మాస్టర్ లుకప్ టేబుల్స్ చేస్తాం డేటాబేస్కి, అంతే కదా. ఇప్పుడు ఒక ఫస్ట్ నేను ఇందాక మీరు చూపించిన ట్యాబులర్ ఫార్మేట్ ఒక్కసారి మనం పోతే, ఒక్కసారి మనం ఇక్కడ పోతే దిస్ ఈస్ మై మాస్టర్ టేబుల్, ఓకేనా. ఇది మాస్టర్ టేబుల్, ఓకే. నేను మార్చాలనుకున్నా, ఎస్ నేను నాకు దమాక్ పనిచేయలే, నేను 4 సార్లు డేటా మార్చాలనుకుంటున్నా. నేను ప్రభుత్వం ఫేక్ కాదు, ప్రభుత్వం కదా. నేను ఇంకోసారి నాకు రేపు తెల్లారు ఇంకోటి గుర్తొస్తుంది, నిద్రలో ఇంకోటి గుర్తొస్తుంది, మార్చాలనుకుంటా. అప్పుడు ఏం చేస్తా అంటే ఏదైతే ఏ మతం లేదు అనేది నేను కొత్తది యాడ్ చేయాలనుకున్నది తీసుకొచ్చి ఇక్కడ పెడతా, 7లో పెడతా. అవును, అప్పుడు నా కోడ్ మారదు కదా, మారదు. అంటే ఇక్కడ పెట్టకుండా డైరెక్ట్ టాప్లో పెట్టినట్టు కంప్లీట్. ఇప్పుడు ఈ మతం లేదని టాప్ చేయడం వల్ల ప్రతి ఒక్కరి కోడ్ మారుతుంది. అవును, అదే కనుక దీన్ని అపెండ్ చేస్తుంటే, ఇన్సర్షన్ బదులు అపెండ్ చేస్తుంటే, ఇది టాప్ ప్లేస్ లో అంటే లింక్ లిస్ట్ లో మనం మాట్లాడతాం కదా, లింక్ లిస్ట్ లో ఫ్రంట్ నోడ్ అపెండ్ చేస్తారు, వీళ్ళు అపెండ్ చేశారు. ఇది ఇన్సర్ట్ కాకుండా లాస్ట్ లో పెట్టుంటే కంప్లీట్ గా అసలు ఎక్కడ ప్రాబ్లం ఉండేది. కానీ ఇది డెలిబరేట్ గా పెట్టారు. ఎందుకు పెట్టారు అంటే రేపు పొద్దున ఇట్లా ఏమైనా జరుగుతుంది, ఇట్లా ఫేక్ బుక్లు ఇట్లా నాలాంటి వాళ్ళు బయటికి తీసుకొస్తే ఫేక్ బుక్లు అని చెప్పుకొని సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఇది ఎవరిది కనిపెట్టాడు కదా. ఇప్పుడు నేను ఎందుకంటే అంటే ఎవరికి దమాక్ లేదనుకుంటారో మరి ఏమనుకుంటారో నాకు అర్థమైతే కాదు, ఇది డెలిబరేట్గా చేసిన అటెంప్టా కాదని చెప్పండి. ఎందుకు ఇంత పెద్ద ప్రభుత్వము, ఇంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఈ చిన్న లాజిక్ ఏ విధంగా మిస్ అయ్యారు నాకు చెప్పండి. ఇది రేవంత్ రా లాజిక్, రేవంత్ రా
రేవండ్రా లాజిక్ అంటారు, దీనికి ఒకటే లాజిక్ ఉంటుంది, రేవండ్రా లాజిక్ అంటారు. ఇది డెలిబరేట్ గా చేసేట కాదా మీరు చెప్పండి. చాలా సింపుల్. ఇది పెట్టాల్సింది ఇక్కడ పెట్టుంటే ప్రభుత్వంలో మనం ఏదైనా ఇట్లా అంటాం అనుకో అన్న శ్రవణ్ అన్న, తెలియక జరిగిపోయిందండి, ఇట్స్ ప్రాబ్లమ్, ఐ మీన్ ఐ యాక్సెప్ట్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అని మనం అంటే, ఇగ్నరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ ఎన్ ఒమిషన్ ఆఫ్ లా అని పెద్దగా మాట్లాడతారు. మళ్ళా ముఖ్యమంత్రి, అది కూడా రాహుల్ గాంధీ భావి ప్రధాని అని అంటారు. ఏం ప్రధానో నాకు అర్థం కాదు. మళ్ళీ ట్వీట్ కొట్టిండు మోదీకి, నేను కులగన స్టార్ట్ చేసిన తెలంగాణలో, మళ్ళీ ఏం కట్టలు కట్టిను, ఇదేం కట్టలు కట్టిను. సింపుల్, మీరు పట్టుకున్నది చాలా బేసిక్ కాన్సెప్ట్. నేను చాలా పెద్దగా చూసిన, అసలు ఇది మళ్ళీ తీసుకుపోయి రేపు మనం డిజిటైజే చేస్తాం, ఇది తీసుకుపోయి మనం ఖచ్చితంగా డిజిటైజ్ చేస్తాం. నీకు ఆ తెలివి ఉంటే నువ్వు ముందే డిజిటైజ్ చేసుకొని ఒక యాప్ తయారు చేసి, సరే మీ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోమనని మొబైల్ నెంబర్ దానికి కలిపి ఆధార్ దాన్ని లింక్ చేసుకుంటుంటే, అంటే అది తాకుతుంది స్క్రీన్, ముంగట రండి ఇక్కడ రండి, అది తాకిన ఉంటే వాళ్ళే చేస్తే దానికి ఒక ఓటీపీ వస్తుంది, ఆడ నంబర్ వెరిఫై అవుతుంది, ఆధార్ వెరిఫై అవుతుంది, దాని తర్వాత వాడికి ఏం వేస్తున్నామో కూడా తెలిసిపోతుంది, నువ్వే చూసి చేస్తున్నావు కాబట్టి నువ్వే బాధ్యుడివి అని చెప్పి డిస్క్లైమర్ వస్తుంది, ఓనర్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ వస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఆప్షన్స్ చూసుకుంటాడు, ఆప్షన్ చూసుకున్నాక నీకు కన్ఫర్మేషన్ కోడ్ వస్తుంది, అంత డిజిటైజ్ అవుతుంది. ఆడి ఎంటర్ కొట్టగానే నీ దగ్గర డేటాబేస్లో వస్తుంది, డేటాబేస్లో రాగానే నీకు ఎక్సెల్ షీట్ వస్తుంది. అప్పుడు బీసీలకు తమాషా పద్ధతులను ఏదైతే రిజర్వేషన్లు చేసి చట్టసభలల్లా ఆర్ టు దట్ మ్యాటర్ ఏదోదో సభలల్లో నువ్వు ఏదైతే వాళ్ళకు నేతృత్వం వహిస్తానని అంటున్నావు కదా, వాళ్ళకు నువ్వు ఇట్లా చేయొచ్చు. ఇప్పుడు ఇది ఏం చేస్తారు, ఈ బుక్కులు అంతా తీసుకుంటారు, కోర్టు రేపు అంటది మీరు స్థానిక ఎలక్షన్లు చేస్తానన్నారు కదా రేవంత్ రెడ్డి గారు, మళ్ళీ మీరు రేవండ్రా సిస్టంలో ఏదైతే సర్వే చేయించారు కదా పుస్తకాలు పట్టుకొని, మళ్ళీ ఆ పుస్తకాల బేస్ మీద మీరు చట్టసభలలో రిజర్వేషన్ ఇమ్మీడియట్గా ఈ స్థానిక ఎలక్షన్స్లో ఇవ్వాలనంటే అప్పుడు రేవండ్రా టీం వచ్చి చెప్తుంది అనమాట, ఏమన్నంటే సార్ మేము ఇదంతా బుక్స్లలో తీసుకున్నాము, దీన్ని డిజిటైజ్ చేయనీకే మళ్ళీ కొంచెం టైం పడుతుంది సార్, మాకు నెక్స్ట్ ఎలక్షన్స్లలో ఇది మేము చేసేస్తాం సార్, అప్పటిదాకా మీరు జర కోర్టు పెద్ద మనసు చేసి మై లార్డ్ దీన్ని జర ప్రొసీడ్ చేయర్రి అని చెప్తారు. ఎగ్జాక్ట్లీ. అంటే ప్రజాధనాన్ని ఇప్పుడు మీరు టీచర్లను వాడిర్రు, గవర్నమెంట్ వాలంటీర్లను వాడిరు, ప్రైవేట్ వాళ్ళని వాడినరు, ఇంకా అలా హైలైట్ ఏముందంటే శ్రవణన్న, మీరు చెప్పండి నేను చెప్తున్నా, అందులో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయంట, ఒక పేపర్లో వచ్చింది, అది కూడా మీకు చూపిస్తా, నెక్స్ట్ మార్క్ చేసి కూడా పెట్టుకున్నా, మీకు చూపిస్తా క్వశ్చన్స్ అన్న. అప్పుడు ఒకటి సరే ఇది కంక్లూడ్ చేసి ఇక్కడికి వస్తా. ఇప్పుడు ఇంత పెద్ద సర్వే చేస్తారు కదా, ఇది ఎవరికి ఇచ్చారంటే థర్డ్ పార్టీ ఏజెన్సీస్ కూడా పిల్లలు దీంట్లో ఉన్నారు. ఓకే, వాళ్ళు ఈ డేటాని ఎవరికి ఇస్తారో మనకు తెలియదు, ఆ పిల్లలు ఎవరి పేరోల్స్లో వర్క్ చేస్తున్నారో మనకు తెలియదు. ఫస్ట్ ఇట్ ఈస్ థ్రెట్ టు ద నేషనల్ సెక్యూరిటీ, ఇందాక నేను చెప్పినట్టుగా. రెండు, ఇప్పుడు ఇవన్నీ ప్రజాపాలన అప్లికేషన్స్ నువ్వు డిస్చేజ్ చేయలేకపోయినావు కదా. ఇప్పుడు ఇట్లా డిస్చేజ్ చేయడానికి నువ్వు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడతావు, ఎంత ఎర్రర్ ప్రోన్ కాకుండా ఖర్చు చేస్తావు. మా అన్న లంక బిందెల కోసం వచ్చిండు, మీరు ఇట్లా నేను చేస్తే కటిఫ్ అయిపోతాను, అల్లం బెల్లం కాసుకేసి కటిఫ్ అంటాం. మళ్ళీ నేను మా అన్న లంక బిందెల కోసం వచ్చిండే చేస్తాడు. అయితే అయిపోయిందన్న, ఇప్పుడు నెక్స్ట్ కొద్దాం దీంట్లో. ఈ సర్వే ఎంత లోపభూయిష్టంగా ఉందంటే ఏం సర్వే అనేది కులగణ కదా. దీంట్లో ఈ క్వశ్చన్స్ చూసినా ఈ సెన్సస్ అంట, సెన్సస్ అన్న బీహార్లో కూడా అట్లనే అంటారు, ఈ సెన్సస్ సెంట్రల్ చేస్తుంది. ఏ క్వశ్చన్, ప్రజాప్రతినిధిగా పనిచేస్తున్న సభ్యత్వ వివరాలు పనిచేయండి. దీంట్లో ఏంది, నేను ప్రజాప్రతినిధిగా ఏ పార్టీ నుంచి పనిచేసిన, ఎందుకు ఇవ్వాలి, ఎన్ని రోజులు పనిచేసిన, ఇలా లేదా, ఎన్ని టైంలు పని, ఆఫీస్ బేరర్లుగా ఉండాలండి. ఆఫీస్ బేరర్ అంటే ఏందన్నట్టు, ఏ పార్టీ ఆఫీస్ బేరర్. సింపుల్ అన్న, ఆధార్ కార్డ్ ఇస్ ఎలక్ట్రానిక్ డిజిటలీ ఎక్విప్డ్, ఓటర్ ఐడి కూడా ఇవాళ రేపు డిజిటలీ మనం డౌన్లోడ్ చేసుకుంటున్నాం కదా. అందులోకి పోయి ఆ ఫామ్ని ఓటర్ ఐడిని తీసుకుని ఉంటే, ఓటర్ ఐడిలో ఫలానా శ్రవణ్ కుమార్ అనేట ఆయన ఏ కార్పొరేటరు ఏ పార్టీకి సంబంధించిన అయినా ఎన్ని సంవత్సరాలు ఒక పార్టీలు ఉన్నాడు, మళ్ళా చెడ్డీలు మార్చినట్టు ఎన్ని పార్టీలు దుంకిండు అంటే రేవండ్రా సిస్టంలో కొంతమంది దుంకుతారు, బలిదేవత బలమైన దేవత అవుతుంది పదవి రాగానే. సో ఇట్లాంటివి ఉంటాయి. నేను రేవంత్ అన్న అంటలేను, రేవండ్రా సిస్టమ్ అంటున్నా. రేవంత్ అన్న మంచోడు, అందులో డౌటే లేదు, ఆయన కారణ జన్ముడు. ఎందుకు చెప్పాలన్నా, ఆయన ఇట్లాంటి నేను లంగలుచ్చ దందలు నాతో అయితే ఏమో అని చెప్పి ఆయన ఇట్లాంటి లంగలుచ్చ దందలు నాతో తప్పైతే ఏమో అని చెప్పి దానికి ప్రాయశ్చిత్తం నేనే మాట్లాడాలా అని చెప్పి ఆయననే తెలుగుదేశం బ్యానర్ పెట్టుకొని వెనకటికి ఈ సర్గే తలకాయ కూడా ఉన్నోడు ఇట్లా సర్వేలు అడుగుతారా, మొగుడికి పెళ్ళానికి తెలియకుండా పెళ్ళానికి మొగుడు తెలియకుండా ఐటీ ట్యాక్సులు కడతాం మనం, ఈయనకేమన్నా తెలుసా ముఖ్యమంత్రి గారు అని చెప్పి ఆయననే చెప్పిండు.
అవును, అది కూడా ఉంది. సత్యహరిశ్చంద్రుడు మునిమన్మడు ఎవడన్నా ప్రపంచంలో ఉన్నారు అని అంటే అది మా ఛాతీ లేవట్టి చెప్తున్నా, మా అనుమూల రేవంత్ రెడ్డి అన్న. ఆయన అయోమయం పరిపాలనలా గదే ఇక పెట్టుకోండి. మన వివరాలన్నీ అడ్డమైన చేతులు పెట్టమంటాడా? ఎవడన్నా బుద్ధుండేటోడు చేసే పనేనా? మెడకాయ మీద తలకాయ ఉన్నోడు ఎవడన్నా మంది వివరాలు మంది కాబట్టి ఎటువైనా పర్వాలేదని అనుకుంటున్నా ఈ ముఖ్యమంత్రి గారు. ఏమన్నా కనీస పరిజ్ఞానం జ్ఞానం ఉన్నోడు ఎవడన్నా చేసే పనేనా? ఇట్లాంటి వివరాలు సేకరించమంటాడా? దాని మీద ఆయన ఏదో పెద్ద ఎగిరి దుంకి ఏదో చేస్తున్నా అన్నట్టు మాటలు ఇవాళ ఆయన అడ్డమైన మన ఇంటికి పంపించి అంటే అడ్డమైన వాళ్ళ రేవంత్ అన్న? నేను డిప్రెషన్ స్టేట్లోకి పోతున్నా రేవంత్ అన్న. నేను సీరియస్గా అన్న. ఏం రేవంత్ అన్నాను అదైపోయిందన్నా. ప్రజాప్రతినిధి వివరాలు అయిపోయినాయా? దీంట్లో అసలు మీరు ముఖ్యమంత్రి, మీరు గవర్నరా, ఎంతమంది ముఖ్యమంత్రులు ఉంటారు? వాళ్ళ కోసం ఇంత బుక్లో వెళ్ళిపోతారా? మేము చెప్పాము అవన్నీ చెప్పరు. ఒకటి ఇంకోటన్నా, ఒకవేళ ముఖ్యమంత్రులు డేటా కూడా తీసుకుని అనుకున్నాం, నువ్వు గవర్నర్ కోసం ఇంతమంది ముఖ్యమంత్రులు ఉంటారు, రాష్ట్రంలో తిప్పి కూడా 10 మంది ఉంటారు. అందుకోసం ఇన్ని బుక్కుల్లో ఇంత స్పేస్ ఎవరైనా కొడతారా? తలకాయ ఏముంటుందా అని. ఇంకోటి ఇది చూడండి, ప్రజాప్రతినిధిగా పనిచేసిర్రు, ఏ పార్టీలో పనిచేసిర్రు. ఇక నీ ఇతర దేశం అయితే ఏ దేశం అన్నారు, ఇతర దేశం నువ్వెందుకు చేస్తావు? సీటు కొట్టాలి రేవంత్ తెలకు సీటు కొట్టాలి. ఇతర దేశాలల్లా ఇతర నిజంగా చెప్తున్నారు రేవంత్ అలా. ఇతర నిజంగా ఇతర దేశాలకు అయితే సెన్సస్ చేయాలా. నెక్స్ట్ ఇటలీ దేశం ఉందా అలా? ఉందా ఇటలీ ఉందా? యూకే, యూరప్, యుఎస్. ఇటలీ లేదు. ఇతరములు ఉన్నాయి, అదర్స్ ఉన్నాయి. మళ్ళీ అదర్స్ ఇక్కడ చూడండి, మీరు ఒకటి గమనించండి. ఇతరములు అనేది యాడ్ చేసిండు కదా, ఇది కింద యాడ్ చేసిండు, ఇక్కడేమో మీద యాడ్ చేసిండు. డెలిబరేటా కాదు. ఇతరులకి అయితే తెలుస్తుంది కింద పెట్టడం. మతం మాత్రం కావాలని పట్టిక చేంజ్ చేస్తాడు, మీద పెట్టి. ఇది డెలిబరేట్ అటెంప్ట్ అని నేను అంటున్నా. స్ట్రైట్ ఆరోపణ కాదు, అది హకీకత్. ఇట్స్ అ ప్రూవెన్ ఫ్యాక్ట్. అంతే కదా, ఇట్స్ అ ప్రూవెన్ ఫ్యాక్ట్. ఇప్పుడు దీనిపైన నన్ను తిరుగుతా ఉన్నారు పోలీసు వాళ్ళు. రాష్ట్ర ప్రభుత్వం అంతా ఈ నెట్ల లోపలేయాలి. ఎట్లా ఇస్తారు? ఏదో ఒకటి పెట్టి అది చేసినాం ఇది చేసినాం అని చెప్పి మళ్ళీ లోపలేయాలి, ఏదో ఒక కేసు పెట్టాలి. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లగేరావు మునావేలాగా వెనక పడుతున్నారు. పాపం పోలీసు వాళ్ళది కూడా ఏం తప్పన్నా, వాళ్ళు రేవండ్ర సిస్టంలో ప్రెషర్కి పని చేస్తారు. నేను అదే అన్న, కాకి ప్లెజర్కి పని చేయరు అని ఎన్నోసార్లు చెప్పిన. కాకి ప్లెజర్కి పని చేస్తే అసలు మీరు మొగోళ్ళు, నేను చెప్తున్నా కదా. నీకు ఏ బండి ఉంది, మోటార్ వెహికల్ ఉందా, నీకు డైరీ పెంపకాలు ఉన్నాయా, లేకపోతే నువ్వు రుణాలు? పుష్పక విమానం ఉంది నాకు, పుష్పక విమానం ఉన్నది. సూర్య చంద్రులనే ధిక్కరిస్తుంది. అది అంత ఖతర్నాక్ ఉంటుంది నా దగ్గర ఉన్న పుష్పక విమానం. సూర్య చంద్రులనే ధిక్కరిస్తుంది అలా. నేలను తాకదు, ఆకాశం ఉండదు, మధ్యలో ఇట్లా ఏలాడుతుంటుంది. సూర్య చంద్రులనే ధిక్కరించున్నది నా పుష్పక విమానం. నేను రేవంత్ అన్న గిఫ్ట్ ఇస్తా. ఆనాడు బ్రహ్మ కుబేరుడికి ఇచ్చినది, కుబేరుడిని ఓడగొట్టి రావణుడు తెచ్చుకున్నది. రావణుడు చచ్చిపోయినది నాకని నీ అంటే నాకు ఇచ్చిపోయింది. చాలా అంటే విభీషణుడు తీసుకొని పోయింది కదా. అయితే ఇదే సైంటిఫిక్ మెథడ్ లేక ఇది ఇప్పుడు ఎవరు ఏది చెప్పినా అది రాసుకుంటే కోర్టు ఎట్లా నమ్ముతుంది? కోర్టు ఎట్లా నమ్ముతుంది? అదే అందుకే కోర్టులో నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఇస్తానని చెప్పి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినాను. ఇది చూడండి అన్న, అందరు సభ్యుల వివరాలు రాయడంలో నీకు వాషింగ్ మిషన్ ఉందా, కంప్యూటర్ ఉందా, ఇంటర్నెట్ ఉందా, నీ ఇంట్లో ఏసీ ఉందా, స్మార్ట్ ఫోన్ ఉందా, పెస్టిసైడ్. దీన్ని ఏం చేస్తారు తెలుసా? దీన్ని అన్నీ యావరేజ్ చేస్తారు. మీకు ఒకటి తెలియదు, గంభీరమైన ఇష్యూ ఉన్నది ఇంట్లో. నీకు వాషింగ్ మెషిన్ ఉందా, కార్ ఉందా, వాషింగ్ మెషిన్ ఏది ఉంది, ఏసీ ఉందా అంటే ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా? రైతు రుణమాఫీ నీకు ఎందుకు ఇవ్వాలి? నీ దగ్గర ఏసీ ఉన్నది, కానీ 30,000 పెట్టి నువ్వు ఏసీ కొనుక్కున్నావు, నీకు రైతు రుణమాఫీ ఇస్తామా? బుట్ట చూపిస్తాడు. ఇక ఇది రేవంత్ పర్ఫెక్ట్ చెప్పినా ఉన్నా. ఇంకో ఇదే క్వశ్చన్ మీ కంటిన్యూషన్ ఎక్స్టెన్షన్, ఇదే ఎగ్జాంపుల్. ఇది చాలా గంభీరమైన విషయం. ఉద్యోగం కోసం నువ్వు రిజర్వేషన్ నుండి పొందిన ప్రయోజనాలు తెలియాలి అంటే ఈ డేటా వల్ల ఏం చేస్తారు, ఎవడెవరితో రిజర్వేషన్లను ఎట్టిట్ట ఊడ్చేయాలా. ఈరోజు మొన్నటి వరకు ఏమో బీజేపీ తీసుకున్నారు, ఇప్పుడు రిజర్వేషన్లు ఏ విధంగా తీయాలనేటువంటి ప్రయత్నం ఈ కాంగ్రెస్ పార్టీ 50% సీలింగే తీసేస్తాను అన్నాడు. ఉద్యోగం వల్ల నీకు లాభం అయిందా లేదా నీకెందుకు? అంతే కదా, నీకెందుకు? అవునా కదా. ఇది అద్దంకి దయాకర్ని అడగాల. నీకు న్యాయం జరిగిందా, నీకు అసలు ఉపయోగపడ్డదా? నీ రిజర్వేషన్ పెట్టుకొని కూడా నీకు కాంగ్రెస్ సీట్ ఎందుకు ఇస్తారు? పొద్దస్తమానం మిస్ ఇండియాలలో కూడా రిజర్వేషన్లు మాట్లాడేటోడు, జిలేబీలు పెట్టి చెట్లు నాటేటోడు. నిజంగా నిజం వాస్తవం. అంటే ఇది పెద్ద కుట్ర కాదా అన్న?
ఇంకోటి నీ టర్న్ ఓవర్ ఇప్పుడు భాష ఆదాయ స్లాబులు పెట్టిరన్న ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ట్యాక్స్ స్లాబ్స్ మనము ఉంటుంది కదా ఈ స్లాబులు తీసుకున్నాడు ఒకవైపు స్లాబులు తీసుకున్న తర్వాత ఎలాగో ఇప్పుడు ఈ 15 లక్షల రూపాయలు లేకపోతే 10-20 లక్షల రూపాయలు ఈ పైన ఉన్నవాడికి ఇట్లాగో నువ్వు స్కీమ్ వర్తింపజేయకు అంతే కదా అంటే నువ్వు డబ్బులు ఉన్నవాడిని లెక్కలో ఇష్టం ఇలా అయిపోయింది మళ్ళీ అయిపోయిన తర్వాత వానికి ఎట్లాగో నువ్వు స్కీమ్ ఇవ్వనప్పుడు వాడు ఆ హయ్యర్ స్లాబ్లో ఉన్నట్టు తెలిసింది అంతవరకు ఓకే పోయి నువ్వు ఏ వ్యాపారం చేస్తావు నీ టర్న్ ఓవర్ ఎంత ఈ డీటెయిల్స్ మొగుడు పెళ్ళానికే చెప్పనప్పుడు పెళ్ళం మొగుడికే చెప్పనప్పుడు అకార్డింగ్ టు రేవంత్ అన్న మనం ఈ బుక్ కింద చెప్పాలా చెప్పాలా ఇంకో విషయం తెలుసా అన్న నువ్వు అలా ఇంకొకటి ఉందా అలా జర చక్కగా చూడు ఏ దేశంలో వ్యాపారాలు ఉన్నదా అది ఎత్తలే ఎందుకంటే ఈయనకే ఉంటాయి కదా చాలా వ్యాపారం ఈయనకి మనం పోయించింది కదా మరి ఈయనకి ఎక్కడ ఉన్నది వీళ్ళకి ఇలా దోస్ కేటీఆర్ సార్కి ఇద్దరికి ఆయన డావోస్ పోయినప్పుడు ఎట్లా నెదురుమల్లి జనార్దన్ రెడ్డి యాక్చువల్లీ అని ఇట్లా ఎందుకు మంచి అచ్చ తెలుగు మాట్లాడుంటే మా రేవంత్ అన్న అని చెప్పుకుంటుంటే నువ్వు రేవంత్ భాషలో మాట్లాడు అయితే ఇంకో విషయం చెప్పాను విషయం ఇప్పుడు ఇదంతా ఉంది ఒకవైపు దీన్ని క్వశ్చన్ చేయొద్దు ఎవడు ఇప్పుడు క్వశ్చన్ చేస్తే పొన్నం ప్రభాకర్ గారు ఏమంటారు తెలుసా మీకు ఇష్టం ఉంటే చెప్పు రూపాయలు లేకపోతే లేదు మ్యాండేటరీ కాదు కదా మ్యాండేటరీ కానప్పుడు మినిమం మ్యాండేటరీ క్వశ్చన్స్ నువ్వు కులగణన చేస్తున్నావు అంతే కదా మినిమం నీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారో చెప్పడము అవి తీసుకోవాలి మినిమం అయితే అవి బేసికలీ అంటే నీ అసలు ఏది మ్యాండేటరీ కాదని నువ్వు ఏ క్రైటీరియా చెప్తుంటే సర్వే ఎన్యూమరేటర్కి ఇక్కడ రాసిర్రా ఏమన్నా ఈ క్వశ్చన్ మ్యాండేటరీ మళ్ళీ ఈ క్వశ్చన్ మ్యాండేటరీ కాదు ఈ పీకుడు సర్వే తీసుకొని బుక్ చేసి దేశానికి దిక్సూచి మోదీ గారు ఇది ఇంప్లిమెంట్ చేయాలి మోదీ గారు నాకు తెలిసి అఫిడవిటే ఇచ్చేసారు నాకు చేత కాదు మీ చేస్తుడి తెలివితేటలు లేకపోతే నేను చేయాలి అఫిడవిటే ఇచ్చారు మోదీ సర్కార్ బాధ్యత లేకుండా మంత్రి గారు అన్న మాట్లాడతాడన్నా నిన్న ఆయన టేబుల్ నాలుకే నాకు మడత పెట్టడానికి రాదు నాకు కుర్చీ మడత పెట్టాడు వస్తుంది ఇట్లా అంటాడు ఎవరైనా మంచిగా పెడతారు చూపెట్టాలి అది ఇట్లా పెట్టి ఇట్లా బెంచ్ మీద ఒకటి ఇట్లా అంటాడు పొన్నమన్న పీపీ అన్న పొన్నమన్న ఆయన చిరుత ఆయన ఏమంటాడు నోటోరియస్ అని కొంతమంది నోటోరియస్ వాళ్ళు కావాలి నోటోరియస్ అని ఎవడు ఎక్కడ వాడతారన్న ఆయన నాటి పొన్నమన్న నాటి ఈజ్ ఎ నాటి అంటే మేమంతా నోటోరియస్ వాళ్ళు ఆయన చెప్తున్నాను నాటి ఫెయిల్ మీరు ఎందుకంటే ఆయన జాతి గాంధీ ఉన్నారు కదా ఆయననేమో కాంప్లైన్ బాయ్ కానీ నేను ఎదుగుతున్నాగా మమ్మీ అని అంటాడు ప్రతిసారి ఆయననేమో అదే ఈయననేమో నాటి మీరు కరెక్ట్ మనకి ఎట్లా సింక్ ఏదో నాకు తెలియదు కదా మీరు చెప్పిన వర్డే నా జిహెచ్ఎంసీ చాలా రోజుల తర్వాత జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ పోయినా రాగానే ఎంట్రన్స్ దగ్గర బోర్డు పెట్టారు కులగణన సర్వే దాంట్లో పెద్ద ఫోటో పొన్నం ప్రభాకర్ గారు ఇన్ఛార్జ్ మినిస్టర్గా నేను కూడా ఎవరు చెప్పు చిలిపి అని ముద్దు పెట్టుకుని వచ్చిన పోయాడికి కూడా కాదన్నా ఆయన ఎన్నిటికి ఇన్ఛార్జ్ నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ అన్న పొన్నమన్న ముత్యాలమ్మ దగ్గరికి గుడి దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ గారే అని చెప్పారు నేనన్నా మళ్ళీ ఇన్ఛార్జ్ మినిస్టరే ఉంటాడా రేపు ఓటు వచ్చినప్పుడు కూడా ఇన్ఛార్జ్ ఓటర్నే చూపిస్తాను నేను వేస్తా ఓటు నా ఇన్ఛార్జ్ ఓటర్ వేస్తాడు కాంగ్రెస్ అని చెప్తే ఇలా యాక్సెప్టెడా కరెక్ట్ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు కట్టలు కడుతున్నాడా కరెక్ట్ నేను ముఖ్యమంత్రిని కూడా అంటలేనన్నా నాకు ముఖ్యమంత్రి అంటే ఇష్టం హోంశాఖ మంత్రి పీక్ కట్టలు కడుతున్నాడా ఆయన కదా ఈయన ముఖ్యమంత్రి నాకు తెలియదు నేను హోంశాఖ మంత్రులని అంటున్నా హోంశాఖ మంత్రులు పీక్ కట్టలు కడుతున్నారా ముత్యాలమ్మ దేవాలయానికి ఓడు ఇక్కడ రాడు మళ్ళీ దీని మీద దిక్సూచి అని చెప్తాడు ఇదంట బ్రహ్మాస్త్రం అంట ఈ బ్రహ్మాస్త్రం అంట రాహుల్ గాంధీకి ఇచ్చిండట విజయ్ ధనుష్లో పెట్టి కొట్టనీకే మనోడికి ధనుష్ ఎత్తనికనే రాదా సో ఈ కాంగ్రెస్ చేస్తున్న అరాచకాలు మామూలుగా లేవు ఇవి న్యూస్ పేపర్లలో ఏమైనా కవర్ అవుతున్నాయా ఏమైనా చేస్తున్నారా ఇవేం కవర్ అవుతుంది సో ఇది స్టోరీ ఇగో ఇది కథ